Praise the Lord. Hallelujah. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. నా కొరకు ఈ మోక్ష మార్గం టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారా? బాగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. కాసుల వర్షం కురవాలని కాదు, ఆత్మను రక్షింపబడాలి, అందుకు బలంగా మేము వాడబడాలని ప్రార్థన చేయండి. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత, రాకడ అంటే భూమి మీదికి రావడం, ప్రత్యక్షత అంటే ఆయన మధ్యాకాశంలో కనబడడం. యేసు ప్రభు మనుష్య కుమారునిగా ప్రత్యక్షమయ్యేటటువంటి సమయము వచ్చేసింది. వస్తుంది అని చెప్పడం లేదు, ఇంకేదో సమయం ఉందని కాదు, వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మనం వింటూ ఉన్నాం ఏ ఏ దేశాల్లో వైరస్ మళ్ళీ అది ఏ విధంగా బాధ కలుగజేస్తుంది. రెస్పిరేటరీ డిస్ఫంక్షన్ అనగా ఈ యొక్క ఊపిరి తీయడంలో ఎలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఏమేమి అవరోధాలు ఉన్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మళ్ళీ వైరస్ ప్రబలిపోతూ ఉందనేది వింటూ ఉన్నాం. ఇవన్నీ సూచనలు. భయమును కలిగించే వార్తలను వింటాము, భూకంపాలను గురించి వింటాము. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు. సో ధైర్యం కలిగి ఉందాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి మార్గం ఏమిటంటే, మీరు మీ విడుదల సమీపించున్నదని తెలుసుకొని ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంతే, ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు తోడయండి, మనము పరలోకములో ఆయన సన్నిధిలో కలుసుకుందుము గాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీతి నిమిత్తము హింసింపబడవారిని, బాధింపబడే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సమస్తమును సమకూర్చుచూ ఉన్నటువంటి దేవుడై ఉన్నారని నీకు వందనాలు చెల్లిస్తూ, జీవాధిపతివి నీవే అని యేసయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. రమ్ము. అవును ప్రభా, త్వరగా రమ్మని ప్రార్థిస్తూ యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుని ప్రేమించు వారికి, ఎవరికి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. చూడండి, జాగ్రత్తగా ఈ వాక్యమును ధ్యానించండి. మళ్ళీ మళ్ళీ దేవుణ్ణి అడగండి. దేవునిని ప్రేమించే వారెవరు? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము జరిగించుచున్నాడని ఎరుగుదుము. అవును, దేవునిని ప్రేమిస్తూ ఉన్నావా నీవు? అనగా ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయనకు తెలుసు. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? పార్కుల్లో అమ్మాయి అబ్బాయి తిరుగుతూ ఐ లవ్ యూ అని చెప్పుకున్నట్లుగా ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ జీసస్, ఐ లవ్ యూ గాడ్, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పడం కాదు. దేవునిని ప్రేమించడం అంటే ఆయన మాటలను విని
ఆయన ఆజ్ఞలకు లోబడి వినిన వాక్య ప్రకారము పరిశుద్ధాత్మ సహాయము చేత మనము జీవించడము, ఆయన వాక్యానుసారంగా మనము చేయడమే దేవునిని ప్రేమించడం అంటే. అలాంటి వారిని ఆయన తన సంకల్పము చొప్పున పిలిచాడు. ఎస్, ఆ కాలింగ్ లేనటువంటి వారు కూడా ఈ దినమున దైవ సేవకులని చలామణి అయిపోతూ ఉన్నారు. అందుకే వారు చెప్పే వాక్యం, వారు చేసేటటువంటి కార్యములన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి. తమ స్వలాభము కొరకు, తమకేదో శక్తి ఉన్నదని చూపించుకోవడానికి నిజమైన దైవ సేవకులను అలా కపివేసి వీరే చాలా గొప్ప సేవకులుగా చాలామంది అవుతున్నారు. ఈ రోజుల్లో గొప్పగా సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు అని మీరు అడిగితే దానికి నిర్వచనం ఏం చెప్తారు మన క్రిస్టియన్స్? ఏమంటారంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ అటెండెన్స్ ఉంటుందో వాళ్ళే గొప్ప సేవ చేస్తున్నారని. అంటే ఎక్కువ మంది వెళ్తే గొప్ప సేవ చేస్తున్నట్టు, తక్కువ మంది వెళ్తే సేవ చేయనట్లు అన్నమాట. అది మన వాళ్ళ అండర్స్టాండింగ్. ఇంకా ఒక నిర్వచనం, గొప్ప సేవ చేయడానికి నిర్వచనం ఏంటిదంటే, చాలా డబ్బు మాకు వస్తూ ఉన్నది, ఇంతకుముందు మీ కమిటీ వాళ్ళు ఇంత మాత్రమే వారు సంపాదించగలిగారు సేవ చేసి, ఇప్పుడు మేము ఇంత సంపాదిస్తున్నాం, అభివృద్ధి చెందలేదా? మాదే నిజమైన గొప్ప సేవ. ఇది నిర్వచనం. ఈ విధంగా ఎక్కువ మంది మనుషులు, ఎక్కువ ధనము వస్తుంటేనే సేవ చేస్తున్నారు, నిజమైన సేవ, వాళ్ళే గొప్ప సేవకులు. వాక్యం ఏం చెప్తున్నారు? వారు చేస్తున్నటువంటి, చూపిస్తున్నటువంటి అద్భుత కార్యములు, క్రియలు ఏవైతే ఉన్నావో, మిరకల్స్, టెస్టిమనీస్, మిరకల్స్ ఏవైతే ఉన్నావో అవి నిజంగా వినినటువంటి వారికి, చూసినటువంటి వారికి సత్యము ప్రకటించగలుగుచు ఉన్నారనేది ఎవరు గ్రహించడం లేదు. అది ఎవరు ఆలోచించారు? అబ్బా, ఎంత గొప్ప మిరకల్ జరిగిందో, ఎలా జరిగింది? నా మధ్య ఒక సేవకుడు ఒక సహోదరిని నిలబెట్టాడు. ఆమె వచ్చి ఆమె చెయ్యి ఒకటి ఇలా ఉందన్నమాట, కుర్చగా ఉంది, చిన్నగా ఇట్లా, ఇంకో చెయ్యి మామూలుగా ఉంది. నా కొరకు సేవకుడు ప్రార్థన చేస్తున్నాడుగా, ఆయన ఇక్కడ చేపెట్టి ప్రార్థన చేస్తుంటే ఇలా 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 అని ఆ చెయ్యిని అలా పైకెత్తగానే 2 చేతులు సమానంగా అయిపోయాయి. ఓ, ఎంత గొప్ప మిరకల్! ఈ దైవ సేవకుడు చాలా దేవుని యొక్క బలము చేత కార్యాలు చేస్తున్నాడని అందరూ మారు మ్రోగిపోయి, ఆవిడే మళ్ళీ ఇంకొక దగ్గర కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకొక సేవకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇలా చేయబెట్టుకొని నిలబడింది. మళ్ళీ ఆయన ప్రార్థన చేయగానే మళ్ళీ ఈవిడ ఇలా ఇలా అంటే అదొక విధమైనటువంటి ఆమెకు డిస్కంఫర్ట్ ఉందంట ఈ యొక్క షోల్డర్లో. అది ఇలా దగ్గరికి ఉంటుంది, తర్వాత ఆమె ఇలా రిలీజ్ చేస్తే పైకి వచ్చేస్తుంది. వీళ్ళేం చెప్పుకున్నారో ఆమెకు నేర్పించి, మేము ప్రార్థన చేసినప్పుడు ఇలా బాగా అయిపోయినట్లుగా చూపించనగానే ఆమె డబ్బులు తీసుకొని చూపించిందంట. ఇది జరిగింది, అందరు చూశారు, యూట్యూబ్లో వచ్చింది. దాని మీద కామెంట్స్, చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ జరిగాయి. అది కాదు సేవ. దేవుడు ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచినటువంటి వారు సేవ ఎవరి కొరకు చేస్తారంటే దేవుని కొరకు సేవ చేస్తారు. యేసుప్రభు నామమును చూపిస్తారు. ఆయనలో ఉండే రక్షణ కార్యమును వారికి తెలియచేస్తారు. నీ పాపములను ఒప్పుకో, నీవు పాపివి,
పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించు. ఆయన నిన్ను క్షమించి తన రక్తం చేత కడిగి విమోచించి నీకు నూతన జీవం ఇస్తాడు, నిత్య జీవమును కలగజేస్తాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, నువ్వు పరలోకానికి వెళ్తావు. సువార్త లేదు. నిజమైన దైవ సేవకులు క్రీస్తును చూపిస్తారు. మేము దైవ సేవకులమని చెప్పుకునేవాళ్ళు వారి వెనకాల ఉండి వాయిస్తారు చూసారా, వారందరూ కూడా తమను తాము చూపించుకుంటారు, తమ సేవకుని గొప్ప చేస్తారు. వీని ఈ సులభంగా మనం గ్రహించవచ్చు. యేసు ప్రభువును ఎవరైనా దూషించినా, అవమానపరిచినా, యేసు ప్రభు సేవను ఆటంకపరిచినా ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళు నిజమైన సేవకులు కాదు. కానీ మాట్లాడకపోతే కానీ భూమి మీద ఉన్నటువంటి సేవకుని ఎవరైనా ఏమన్నారు అనుకోండి, ఇంకా ఆయన ఫాలోవర్సు, ఆయన చుట్టూ ఉండేటటువంటి పెద్ద పెద్ద లాయర్స్, పెద్ద పెద్ద బ్యారిస్టర్స్, పెద్ద పెద్ద జడ్జిలు వాళ్ళందరూ ఏం చేస్తారు, రే చీల్చేస్తా, చంపేస్తా, సేవకుని ఇలా అంటావా, ఎక్కడున్నావు చెప్పు, నీ అడ్రస్ ఎక్కడుంది, నీ ఫోన్ నెంబర్ ఏది చెప్పు, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కామెంట్స్లో. చంపేస్తా వెతికి, మళ్ళీ వారికి వెతికి ఫోన్ చేసి ఆ ఫోన్లో వాళ్ళని బెదిరించడం చేస్తూ ఉన్నారు. సేవకుణ్ణి ఏమన్నా అంటే అంత బాధ కలుగుతుందే. జీవాధిపతి అయిన దేవుణ్ణి ఏమైనా అంటే మాత్రం వీరికి ఏమీ పట్టింపు ఉండదు. వీళ్ళు ఎట్లా నిజమైన సేవకులు అవుతారు? నిజమైన శిష్యులు ఎలా అవుతారు? ఆలోచించండి మీరు. అనగా దేవుడు తాను ఎవరినైతే పిలుస్తాడు అని అంటే ఆయనను ప్రేమించేవారినే. వీళ్ళంతా సేవకులు కాదు. వాళ్ళు చెప్పుకుంటే మనకు బాధ లేదు. దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతూ ఉన్నది. అవును, నేను ఇంతకుముందు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. అమెరికా దేశంలో 1870వ సంవత్సరం, అనగా ఇది 2025, 1870 ఇయర్లో ఒక లాయర్ గారు ఉండే, చాలా గొప్ప ధనికుడు ఆయన, మంచి లాయర్, గొప్ప పేరు ప్రఖ్యాతులు గలవాడు. 4 కుమార్తెలు, ఒక కుమారుడు చనిపోయాడు. ఏకైక కుమారుడు చనిపోతే ఆ దుఃఖములో కూడా ఆయన ఏమన్నాడంటే ఆల్ ఈజ్ వెల్ అని అన్నాడు. అన్నీ మేలు కొరకే జరుగుతున్నాయి అన్నాడు. ఆ తర్వాత మరుసటి సంవత్సరము అమెరికా దేశంలోని షికాగో పట్టణము పూర్తిగా కాలిపోయింది. పట్టణమే కాలిపోయింది. ఇప్పటికి కూడా దానిని ద గ్రేట్ షికాగో ఫైర్ అని అంటారు. మీరు చూడొచ్చు, మీకు దొరుకుతుంది మెటీరియల్, చదవచ్చు మీరు, అబద్ధాలు చెప్పడంలా. ఆ గ్రేట్ షికాగో ఫైర్లో అన్నీ కాలిపోయాయి. ఈయన ఆఫీస్ కూడా కాలిపోయింది. అంటే ఎక్కువ మట్టుకు అక్కడ మంచి మహాగని అంటారు, ఆ యొక్క చెక్కతో చేసినటువంటి ప్యానెల్ చేసినటువంటి ఇండ్లు ఉంటాయన్నమాట. లోపల చాలా ఫర్నిషింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అంతా కాలిపోయింది. తర్వాత ఆయన ఏం చేశాడంటే మరుసటి సంవత్సరం, అనగా దాదాపుగా 1872వ సంవత్సరంలో తన భార్యను కుమార్తెలను ఆయన యూరోప్ దేశాలకు, అనగా జర్మనీ, ఫ్రాన్స్, ఆ ప్రాంతాలకు మీరు వెళ్ళండి, మీ వెనక నేను ఒక వారం రోజులైన తర్వాత ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని వస్తాను అని వాళ్ళని షిప్లో యూరోప్ పంపించాడు. కొద్ది రోజులు అయినాక ఆయనకు టెలిగ్రామ్ వచ్చింది, ఆల్ ఆర్ గాన్, ఐఎమ్ ఆల్ అలోన్, వాట్ షల్ ఐ డూ. భార్య ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చింది. ఇప్పుడు టెలిగ్రామ్ అంటే చాలామందికి తెలియదు, యాప్ అనుకుంటా. టెలిగ్రామ్ అంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు, టెలిఫోన్లో మాట్లాడడం కూడా కుదరదు. కాబట్టి మెసేజెస్ ఏమైనా ఇవ్వాలనంటే పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఒక ఫామ్ ఫిలప్ చేసి మన మెసేజ్ని అందరూ రాస్తే వారు దానిని ఆ మార్క్స్ కోడ్ ద్వారా ఎక్కడికి పంపాలో అక్కడ పంపిస్తే వాళ్ళు దానిని ఆ ఇంటి అడ్రస్కు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. టెలిగ్రామ్ దాన్ని చదువుకునే వాళ్ళం ఆ రోజుల్లో. టెలిగ్రామ్ అనగానే భయం వేసేది.
ఆమె పంపించిన టెలిగ్రామ్లో సారాంశం ఏంటంటే, మేము ప్రయాణం చేస్తున్న ఓడ మునిగిపోయింది, అందులో 4 కుమార్తెలు చనిపోయారు, నేను ఒక్కదాన్నే బ్రతికి ఉన్నాను, ఏం చెయ్యాలి? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆల్ ఈజ్ వెల్ అని అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ 73వ సంవత్సరము షిప్ మునిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఇన్సూరెన్స్ కంపెనీ వారి దగ్గరికి వెళ్ళి, నేను ఇన్సూర్ చేయించాను కదా నా ఆఫీస్ని, మరి దానికి నష్టపరిహారం నాకు రావాలి, అది ఇవ్వండి అని అంటే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమన్నారు, ఇది ఈ అగ్ని వలన కాలిపోయేదంతా అది దేవుని వలన కలిగింది కాబట్టి మేమేమీ నీకు ఇవ్వలేము, మేము ఇవ్వము అని చెప్పేస్తారు. అక్కడ కూడా ఆయన నష్టపోయాడు. వెంటనే ఏమన్నాడంటే, ఆల్ ఈజ్ వెల్. అవును, ప్రభు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని నీవు ఎప్పుడైతే నమ్ముతావు, సమస్తము నా ప్రభువే ఇచ్చాడు, ఆయనే కాపాడుతాడు, ఆయన నాకు మరలా 2 అంతలుగా తిరిగి ఇస్తాడు అనే నమ్మకం, ఆ ధైర్యము నీలో ఉన్నప్పుడు, నేను దేవునిని ప్రేమిస్తున్నాను, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయి. ఇప్పుడు నష్టం కలిగిందేమో, ఇప్పుడు అతను నష్టపోయాడు, యోబు నష్టపోయాడు, కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఆయనకున్నటువంటి ఆస్తంతా కూడా మరి ఆయనకు కాకుండా పోయింది. ఆయన ఒంటెలు, గొర్రెల మందలు అన్నీ కూడా అవి చనిపోయాయి. అన్నీ పోగొట్టుకున్నాడు, శారీరక బలహీనతలు కలిగాయి, చిల్ల పెంకుతో తన చర్మాన్ని గీకుకొనుచూ ఉంటున్నాడు. అయినా కానీ ఏమన్నాడంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. ఇంకా సంపాదించుకోవాలి, లక్షల కోట్ల రూపాయలున్నా ఇంకా సంపాదించుకోవాలి, నేనే అని దేవుని పేరు చెప్పి నన్ను చూపించుకోవడము ఈ దినములలో జరుగుతున్నటువంటి. ప్రభువును చూపించి ఆయన కొరకు జీవించాలి, ఆయనను హెచ్చించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను గొప్ప చేయాలి, ఆయన ద్వారా కలిగే రక్షణ. అందుకే నేను చెప్పాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, అన్నీ సమకూడి జరుగుతూ ఉన్నవి. ఎస్, అన్నీ మన కొరకు సమకూడి జరుగుతున్నవి. 42వ దావీదు కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమో, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. ప్రాణము ఎప్పుడైతే సొమ్మసిల్లిపోయే పరిస్థితికి వస్తుందో, ప్రాణం ఎప్పుడైతే నీరైపోతుంది అనుకుంటున్నావో, ప్రాణం ఎప్పుడైతే డిప్రెషన్కు లోనవుతుందో, ప్రాణం ఎప్పుడైతే చచ్చిపోతే బాగుండు అనుకుంటుందో, ఇంకా నేను చచ్చిపోతాను అని డిసైడ్ చేసుకుంటుందో ప్రాణము, వెంటనే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో గొప్ప ధైర్యమును పుట్టించే మాటలను నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవునిని స్తుతించు. ఎస్, ఆయన సంకల్పము చొప్పున సమస్తము మేలు కొరకై సమకూడుతవి అనే విశ్వాసము, ధైర్యము నీకు లేకపోతే, నాకు లేకపోతే మనం దేవుని పిల్లలం కాదు, మనం దేవుని చేత పిలువబడినటువంటి వారం కాదు. దెర్ ఈజ్ నో కాలింగ్ ఇన్ మై లైఫ్ టు డూ హిస్ మినిస్ట్రీ. నాకు ఏ యోగ్యత లేదు, అర్హత లేదు. నేను ఆయనను హెచ్చించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు
ఆయనను ఘనపరచనప్పుడు నాకే యోగ్యత లేదు. ఒకవేళ చేస్తే ఈ లోక సంబంధంగా నేను ప్రవర్తిస్తున్నానేమో, ఈ లోక మర్యాద చొప్పున నేను లోక మర్యాదను అనుసరించి జీవిస్తూ పరిచర్య చేస్తున్నానని చెప్పుకొని ఉంటున్నానేమో. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఆ యొక్క పెద్ద పెద్దగా ఉంటాయి చూడండి, ఎలుకలు, పందికొక్కులు అని అంటారు. అవి తవ్వితే దాని కడుపు కిందే వస్తుందంట. ఆ తవ్వినటువంటిదంతా మట్టి అది తన కిందికే తవ్వుకుంటుంది, తన కొరకే అని చెప్పేవాళ్ళు. కానీ ఈ దినములలో ఎట్లా ఉందంటే, అది తవ్వి అది వేరే వాళ్ళకి పోతుందేమో అని ఇదే మింగేస్తూ ఉంది. అలాంటి స్థితితో ఉన్నది పరిస్థితి. దేవుని ప్రియమైన ప్రజలారా, ప్రాణము కృంగి ఉన్నప్పుడు దేవునిని స్తుతించి ఆరాధించాలి. విరిగిపోయినటువంటి వాటిని బాగు చేసేది నా దేవుడే. బ్రోకన్ రిలేషన్షిప్స్, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేని స్థితి, కోడలికి అత్తకి మధ్యలో సమాధానం లేని స్థితి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమాధానం లేని స్థితి, టీచర్కి స్టూడెంట్కి బ్రోకెన్ రిలేషన్షిప్. ఆ విధంగా రిలేషన్షిప్స్ అన్నీ కూడా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అంటారు. అలా తెగిపోతున్నటువంటి బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, స్నేహము, ఇవన్నింటినీ కూడా మళ్ళీ బాగు చేసి సమాధానపరిచే దేవుడు మన దేవుడు. అదే నేను మీకు చెప్తున్నా. ఎవరు ఈ విధంగా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నా, కుటుంబంలో ఐక్యత లేకుండా, సమాధానము లేకుండా, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, నీవెంత అంటే నీవెంత, నా బలం ఏంటో నేను చూపిస్తా అంటే నా తడక ఏంటో నేను చూపిస్తా, నీ భార్య కానీ, భర్త కానీ, అత్త కానీ, కోడలు కానీ, మామ కానీ, అల్లుడు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రిన్సిపల్ కానీ, టీచర్ కానీ, స్టూడెంట్స్ కానీ, నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి అధికారి కానీ, ఎంప్లాయర్ కానీ, ఉద్యోగం చేస్తున్న నీవు కానీ, లేక నీ టీం మేనేజరు, టీం లీడరు, నీవే టీం లీడర్ అయితే నీ దగ్గర పనిచేస్తున్నటువంటి, ఈ విధంగా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్ అన్నిటిలో కూడా ప్రభు మరల సమాధాన పరిచి, అందుకే పౌలు భక్తుడు అంటారు, సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు ఇచ్చాడు. God is going to heal those relationships. వాటన్నిటినీ కూడా ఆయన స్వస్థపరిచి మరలా పునరుజ్జీవింపచేసే దేవుడు ఆయన. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కుటుంబంలో, నీవు పనిచేస్తున్న స్థలంలో రైవల్రీ అనగా ద్వేషం, అన్న అంటే తమ్మునికి బాగా కోపం, మా నాన్నదంతా మా అన్ననే దోచుకొని తింటున్నాడు. అక్క అంటే చెల్లికి కోపం, మా అమ్మదంతా కూడా మా అక్కే దోచుకొని తింటా ఉంది, అందుకే ఆమె దగ్గర పెట్టుకున్నది. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి నాకు ఇలాంటివి. అమ్మనేమో నా దగ్గర పెడతాడు బ్రదర్, ఆమె బ్యాంకు ఏటీఎం కార్డు అన్నయ్య దగ్గర ఉంటుంది, నెల నెల ఆమెకు వచ్చిన పెన్షన్ అంతా తీసుకుంటాడు, అన్ని ఖర్చులు నేను చూసుకోవాలి. ఎక్కడుంది సహవాసము? లేదు. తల్లిని చూడడు, డబ్బులు ఇవ్వడు. ఈ విధంగా చాలా కుటుంబాలు ఉన్నాయి. స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్, బ్రోకెన్ రిలేషన్షిప్స్, కుటుంబంలో సమాధానము లేని స్థితి.
దేవుని ప్రియమైన ప్రజలారా, ఆది కాండము 37వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 37 verse 5 చూద్దాం మనం. 4-5 అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమకంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించు చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఎక్కడైనా ఫంక్షన్స్ అయినప్పుడు అన్నా చెల్లెళ్ళు ఎదురొస్తారు, అన్నా తమ్ముళ్ళు, ఇలా కుటుంబ సభ్యులు ఎదురొచ్చినప్పుడు మొహమాట తిప్పుకొని వెళ్ళిపోతారు. బాగున్నావా, ఎలా ఉన్నావమ్మా, అన్నయ్య, తమ్ముడు ఎలా ఉన్నావు అని అడగరు. ఎందుకు అనంటే కోపం, పగ, ద్వేషం, అన్యాయం చేశాడు నాకు, లేకపోతే ఇలా నన్ను అవమానపరిచాడు, ఇలా అమ్మ నాన్నది దోచుకున్నాడు, నాకు రావాల్సింది ఇవ్వలేదు, ఇలా బాధ ఉంటుంది. కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావా అని కూడా అడగను. ఏం దోచుకొని పోతావు, ఏం సంపాదించుకుంటావు? ఒక్క మాట, అన్నయ్య బాగున్నావా, చెల్లి ఎలా ఉన్నావమ్మా, సరిపోయింది అక్కడికి. ఇక్కడ చూడండి, ఇప్పుడే కాదు అప్పటి నుంచి ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రాచీన పురుషుడు అందరిలో ఉన్నాడు కదా. యోసేపు వచ్చాడు అన్నల దగ్గరికి, ఎలా ఉన్నావు తమ్ముడు అని క్షేమ సమాచారములు అడగలేకపోయారు. నాన్న ఇతన్ని ప్రేమిస్తున్నాడు గనుక సహోదరులందరూ అతని మీద పగబట్టారు. కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. రిఫ్ట్ ఇన్ ద ఫ్యామిలీ, జెలసీ, హేట్రెడ్ కుటుంబంలో. ఎలా దేవుని సంకల్పం చొప్పున నేను పిలువబడ్డానని సువార్త ప్రకటించగలమో, ప్రార్థించగలమో, వాక్యం చెప్పగలము? లేదు. అన్నీ సమకూడి జరుగుతూ ఉన్నవి. ఎవరు ఒప్పుకొనుచున్నారు, ఎవరు ఒప్పుకోవడం లేదు. జెలసీ, హేట్రెడ్ కుటుంబములో. పిలిచాడా దేవుడు? యు బికమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పాడా? నిన్ను పిలిచాడా? పిలిస్తే దేవుని చిత్త ప్రకారం జీవించాలి. కోపము రాక మానదు, బాధపడక మానదు, దుఃఖము రాక మానదు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుననే మాట ఉంది కదా. కానీ జీవితకాలం అంతా దుఃఖమే. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు అని అంటే యుగ యుగములు కోపం ఉంటుంది. ఎలా నీవు దేవుని చేత పిలువబడ్డాను, దేవుని చేత పిలువబడినటువంటి వారి హృదయం ఇలాగే ఉంటుందా, వారి ప్రతిస్పందన ఇలాగే ఉంటుందా, వారి ప్రేమ ఇలాగే ఉంటుందా? కనిపించే నీ సొంత ఆడపడుచును, లేకపోతే అన్నయ్యను, లేకపోతే తమ్ముడిని నీవు ప్రేమించలేకపోతే ఆత్మస్వరూపి అయిన దేవుని ఏం ప్రేమిస్తున్నావని నీ దేవాలయంలోకి వెళ్తావు? అందుకే యెషయా గ్రంథంలో దేవుడు అడుగుతాడు కదా, నా సన్నిధానములో కనబడుటకు మిమ్మల్ని రమ్మని పిలిచిన వాడెవడు? మీ పండుగ దినములన్నీ నాకు అసహ్యములు. అందుకే క్రిస్మస్ రోజు ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషించాడు. క్రిస్మస్ పండుగ దినమున దేవుడు సంతోషించాడు. ఎందుకంటే మనం సంతోషిస్తున్నాం మనుషులంగా. ఆయన చెప్పినట్లు చేస్తే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి వీళ్ళు సహోదరుని చూసి మంచి ప్లాన్ వేశారు. ఆది కాండము 37వ అధ్యాయం 5వ వచనం చదివాను. ఇప్పుడు యోసేపు ఒక కల కని తన సహోదరులు అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి, ఇంకా పగబట్టిరు. అందుకే ఏం చేసిండ్రు? తమ దగ్గరికి ఒంటరిగా వచ్చినటువంటి తమ్ముడిని చూసి వారు అతన్ని చంపి గుంటలో వేద్దామని అతన్ని ఆ గుంటలో పారేశారు. ఈ దినమున కూడా కుటుంబాలలో లేక ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్థలములలో గొయ్యి తవ్వుతూనే ఉన్నారు ఇతరుల కొరకు.
ఇతరులను ఏ విధంగానైనా పడద్రోయాలని తవ్వుతూనే ఉన్నారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నిన్ను మనుషులు ద్వేషించినా, నీ మీద అబద్ధ సాక్ష్యములు చెప్పి మిమ్మల్ని అధికారుల దృష్టిలో హీనపరిచినా, నీకు గొంట దవ్వి అనగా తెలియకుండానే నీవు చేయని తప్పుకు అందులో పడిపోయి శిక్షను అనుభవిస్తూ ఉన్నా, చెరసాలలో వేయబడి ఉన్నా, దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నగు నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు తోడై ఉన్నాడనే నమ్మకము, నిరీక్షణ, ధైర్యము నాకు కలదు. ఎస్, హీ సస్టైన్స్ మీ. ఆయన నన్ను ఆదరించి బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుచున్నాడు. ఆయన నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను నిలవబెట్టుస్తూ ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరుస్తున్నాడు. మనుషులు చేసినటువంటి గాయములు, మనుషులు కల్పించినటువంటి అనేక విధమైనటువంటి నష్టపరిచేటటువంటి స్కీమ్స్ అన్నిటిలో కూడా వారు ఎంతగా దోచుకున్నా నా ప్రభువును నాలో నుండి వారు తీసివేయలేకపోయారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. Nobody can separate you from your God. His name is Jesus Christ of Nazareth. అయితే you are a blessed person. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయితే నా దేవుడి నుంచి నన్ను ఎవరూ దూరపరచలేకపోతారు. అందుకే నేను ఆశీర్వదించబడిన వాడు, నీవు ఆశీర్వదించబడిన దానం, మనమందరము ఆశీర్వదించబడిన వారం. బికాజ్ వీ హ్యావ్ అవర్ గాడ్ ఇన్ అస్. మనలో దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడిని ప్రేమించు వారికి, ఎస్, వీ లవ్ గాడ్, దేవుడిని ప్రేమించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాం. దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో, పేరు చెప్పను నేను, ఒక సహోదరు ఉంది. చాలా సంవత్సరాల క్రితం, అంటే 2012లో నేను అక్కడికి వెళ్ళాను ప్రార్థన కొరకై. అప్పుడు ఆ సహోదరి నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. తను మొన్నటి దినమున అనగా 2024, దాదాపుగా 12 సంవత్సరాల నుంచి నేను ఆమెను ఎరుగుదును. ఒకేసారి కలిసాను ఆ సహోదరిని ప్రార్థనలో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పర్సనల్గా ఆమెతో వెళ్ళలేకపోయాను అక్కడికి. నేను ఆవిడ చెప్పింది ఏంటంటే, బ్రదర్, నాకు ఇప్పుడు, అంటే ఆ అమ్మాయికి 49 సంవత్సరాల వయసు, 49 ఇయర్స్. మా అమ్మ నాన్న ఉన్నారు, నాకు అన్నలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, వదినలు ఉన్నారు, 2, ఒక మరదలు ఉంది. వీళ్ళందరూ కూడా నాకు వివాహం కాకుండా అడ్డుకొని ఈ వయస్సు వరకు కూడా నాకు వివాహం కాకుండా చేస్తున్నారు బ్రదర్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, సెకండ్ మ్యారేజ్ ఆయనకి, నేను ఆయనని చేసుకోవాలా? ఇంకొక ఆయన ఉన్నాడు, అతనికి 55 ఇయర్స్ ఏజ్, థర్డ్ మ్యారేజ్ బ్రదర్, ఆయనని నేను చేసుకోవాలా? ఆ సహోదరి ఇలా ఫోన్ చేసి అడుగుతుంటే నన్ను ఎవరు ఇట్లా పిండి వేసినట్లుగా నేను బాధపడ్డాను. ఏం చెప్పాలి ప్రభువా? నీవు అన్ని ఆశీర్వాదములను ఇచ్చావు, కానీ కుటుంబీకులు ఈమెకు ఈ బాధను కలగజేసి ఈ స్థితికి ఆమెను తీసుకొని వచ్చారు. ఎందుకు చేశారు? మరి ఆమె ఏమైనా కురూపియా అంటే, ఆమెకు అందం లేదంటే చక్కగా ఉంటుంది ఆ సహోదరి, ఏ లోపము లేదు, మంచి ఉద్యోగం కూడా ఉన్నది. ఎందుకు అంటే
వారి దగ్గర పడి ఉండి వారికి పనులు చేసి పెట్టి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకొని చూసుకోవాలని చెప్పి ఆమెకు ఏ సంబంధం వచ్చినా వాళ్ళందరికీ ఏదో అబద్ధాలు చెప్పి ఆ సంబంధాలన్నీ విరగొట్టారు. కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి ఆమెతో చెప్పానమ్మా, దేవుడు ఉద్దేశించినది నీ జీవితంలో ఆయన చేయుటకు ప్రభుని ఆశీర్వదించును గాక అని ప్రార్థన చేశాను. అవును, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రభు మనతో కూడా ఉండి మనను నడిపిస్తూ ఉంటాడు. అందుకే 147వ దావీదు కీర్తన 3వ వచనములో ఇలాంటి వారి కొరకు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ఆయన ఇస్తూ ఉన్నాడు. 147వ దావీదు కీర్తన 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు ఆయనే. ఇదే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. నీవు దేవునిని ప్రేమిస్తూ ఉన్నావు, అయినా నీ జీవితములో కష్టములు, బాధలు, నష్టములే కలుగుతూ ఉన్నాయి. ఎక్కడుంది బ్రదర్, అన్నీ మేలు కొరకే సమకూడి జరుగుతాయని అంటున్నావు కదా. అవును, దేవుడు సమకూర్చి జరిపిస్తూ ఉంటాడు, కానీ అపవాది ఎప్పుడూ వాటిని బాధపరుస్తూనే ఉంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవలేదా? ఎప్పుడు దివారాత్రములు దేవుని సన్నిధానములో సహోదరుల మీద నేరములు మోపువాడు, అడ్వైజరీ, అపవాది. గనుక గుండె చెదిరిపోయిందా, ఆయనే బాగు చేస్తాడు. ఈ లోకాధికారి అయిన అపవాది, అతని ద్వారా మనుష్యులు నీకు గాయములు చేస్తే ఆ గాయములకు కట్టు కడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యంగా ఉండు, అన్నీ మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణమవుదువు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రార్థించండి. ప్రభా, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుతాను అని ప్రార్థన చేయండి. ఎందుకు అని అంటే, ప్రభు నీకు సంతోషమును కలగచేస్తాడు. ఆయన నిన్ను ఆదరించి ధైర్యపరుస్తాడు. కృంగిన నిన్ను లేవనెత్తుచున్నాడు. నీ కుటుంబములో వచ్చినటువంటి యొక్క రిఫ్ట్ అనగా విభేదాలలో నుంచి ఆయన అందరినీ మరలా సమకూర్చి ఐక్యపరిచి నీ కుటుంబాన్ని మరలా కట్టిస్తూ ఉన్నాడు. అందుకే ప్రావర్బ్స్ చాప్టర్ 17 and verse 22, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. లెట్ యువర్ హార్ట్ బి జాయ్ఫుల్, ఇట్స్ అ గుడ్ మెడిసిన్. ఎస్, ధైర్యము తెచ్చుకో. సమస్తము సమకూడి జరుగుతున్నవి. దేవుణ్ణి నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తాను, ఆయన వాక్యానుసారంగా నేను నడుచుకుంటానని నీవు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడే ప్రభు నీ జీవితంలో ఆయన తన కార్యమును చేస్తున్నాడు, నెరవేరుస్తున్నటువంటి దేవుడు ఆయన. ధైర్యము విడిచిపెట్టకు, సమస్తము మేలుకరంగానే ఉంటుంది నీకు.
తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను కప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అవును ప్రభా, నా పాపములను, నా దోషములను, నా అతిక్రమములను కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ వాక్యానుసారంగా జీవిస్తానని నీ వైపునకు చూస్తున్న నన్ను లేవనెత్తినందుకు వందనాలు. ఆశీర్వదించినందులకై వందనాలు. నా యొక్క హృదయమునకు తగిలినటువంటి గాయములకు కట్టుకట్టినందులకై నీకే వందనాలు. సమస్తము మేలు కొరకు సమకూడి జరుగునట్లుగా నీవు మేలు చేస్తున్నందులకై వందనాలు. నన్ను ద్వేషించేవారు, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాళ్ళు, నా మీద పగబట్టినటువంటి వారితో కూడా సమాధానము కలిగి ఉన్నట్లుగా నీవు నా పక్షంగా నీవు గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు. ఈ వాక్యం వినినటువంటి వారు, ఈ ప్రార్థనతో ఏకీభవించిన వారు ప్రభ అందరినీ, వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి మేలు కలుగ చేయమని, వీరు పోగొట్టుకున్న దానికి తిరిగి 100 ఏమని 2 వీరిని దీవించి ఆస్వాదించి సమాధానము, క్షేమము, ఐశ్వర్యము, సంతోషము నిమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.